అందరికీ శనార్థులు ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఈ పాటకు నిదర్శనము ఈ మేడము ఎంతో మందికి విద్య నేర్పిస్తా ఉన్నది. బలంగా ఎట్లా బతకాలో ముందుకు తీసుకుపోతా ఉన్నది. ఆ మేడం ఎవరు అనుకుంటున్నారు? ఉదయ రేణుగుంట మేడము. మరి మేడం ఇంత బలంగా ఎట్లా తయారయ్యింది, అందరికీ ఎట్లా నేర్పిస్తున్నది, ఏం సంగతి ఓసారి అడిగి అయితే తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే. ఇక ముఖ్యంగా మీరు ఏమేమి నేర్పిస్తారో అన్నీ అందరికీ ఎరికే గాని, ఇక మీరు ఏడ పుట్టిర్రు, ఏం సంగతి మావోల కోసం జర చెప్పుండ్రి మేడం. నేను హైదరాబాద్‌లో పుట్టినాను. పక్కా హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడే. చదువుకోవడము, నా జాబు, ప్రొఫెషన్ అంతా హైదరాబాద్‌లోనే. ఇక మరి మీరు చదువుకున్నారు మేడం మొత్తం మీద. మరి ఏమేం చదువుకున్నారు? ఏమేం సంగతి? ఒకసారి మావోల కోసం జర చెప్పుండ్రి. నేను యాక్చువల్‌గా ఫిజియోథెరపిస్ట్ అండి. విమెన్స్ హెల్త్‌లో స్పెషలైజేషన్. ప్రెగ్నెన్సీ కానివ్వండి, పోస్ట్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, మెనోపాజ్‌లో కానివ్వండి, ఏమైనా గైనకాలజికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు చదువుకున్నది వేరు, మొత్తం మీద మీరు చేస్తున్నది వేరు. మరి కర్లా కటాయి అంటే ఇక ధూమ్ తడాకా చేస్తున్నారు. అందరి మనసులను దోసుకుంటా ఉన్నారు. మరి ఎట్లా నేర్చుకున్నారు మేడం మీరు? ఎట్లా ముందుకోతా ఉన్నారు? నేను చదువుకున్నది వేరే, ప్రాక్టీస్ చేస్తున్నది వేరే కాదు. నేను ఫిజియోథెరపిస్ట్. సో, వాళ్ళకి థెరప్యూటిక్‌గా హెల్ప్ చేయడంతో పాటు, వాళ్ళు బలంగా ఎట్లా ఉండాలనేది కూడా నేను నేర్పిస్తాను. ఆ ఫిట్‌నెస్ పార్ట్‌లో నేను ఈ కర్లకట్టయి అనేది నేర్పిస్తాను. ఇప్పుడు కర్ల కటాయి నేర్చుకున్నామంటే ఇందులో ఉన్నటువంటి సూత్రాలు పాటిస్తే చాలు. మనం ఇక పొదుమికేసుకునే మాత్రాలు అవసరం లేదంటా ఉన్నాం మొత్తం మీద అయితే. ఇందులో ఎన్ని సూత్రాలు ఉంటాయి మేడం? మావోలకోసారి జర చెప్పుండ్రి. ఇందులో బేసిక్‌గా 64 సూత్రులుంటాయి. బేసిక్. దాన్ని మళ్ళీ మోడిఫై చేస్తూ ఉంటామనమాట. ఎవరికి ఎట్లా పని చేస్తదో అది వాళ్ళకిచ్చి, వాళ్ళకి ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం మోడిఫై చేస్తూ ఇస్తాం. ఇప్పుడు ఇది లేపాలంటే ఇక మస్తు బలం కావాలి. ఇక మరి నేను ఇంతకుముందు లేపనీకే ప్రయత్నం చేసినా కానీ ఇక నా చేతే మీదకోతున్నది కానీ అదైతే మీదకోతలేదు. మరి ఏమేం తినాలి? ఏమేం కథ ఇది చేసేటప్పుడు మరి ఏమన్నా పద్ధతులు పాటించాలా? ఏం సంగతి మేడం? ఇది లేపేటప్పుడు ఎక్కువ బరువు లేపొద్దు ఫస్ట్. చిన్న చిన్న వెయిట్‌తోనే లేపాలి. చిన్నది చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మనం పెద్దదానికెళ్ళాలి. మీరు కొంచెం పెద్దది చేస్తున్నారు కాబట్టి చేయలేకపోయినారు. ఇది మామూలుగా మనం జిమ్‌లో చేసే ఎక్సర్‌సైజెస్ కాదు. మన బాడీ తత్వాన్ని బట్టి మనం వెయిట్ చేసుకొని మనం అట్లా చేస్తాం. చిన్న ఇప్పుడు వెయిట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జిమ్‌లో చేస్తుంటారు. వాళ్ళు అవి ఇవి లేపుతుంటారు. మొత్తం మీద మిషన్‌లు అవి ఇవి ఉంటాయి మేడము. ఇగ మరి దానికి ఈ కర్ల కటాయి దానికి ఏమన్నా తేడా ఉండే అవకాశం ఉన్నదా మేడం? ఉంది. జిమ్‌లో ఏంటంటే అందరూ ఒకటే వెయిట్ ఎత్తుతారు. లేడీస్, విమెన్ అందరూ సేమ్ వెయిట్ చేస్తుంటారు. సో, ఇందులో అట్లా ఉండదు. మన బాడీ వెయిట్‌ని బట్టి మనము వెయిట్ చేస్తామనమాట. అండ్ రొటేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఇందులో. డిఫరెంట్ రొటేషన్స్ మనకి ఏ రొటేషన్స్ ఎక్కువ అవసరమో దాన్ని బట్టి మనం చెప్తాం. సో, అట్లా డిఫరెన్స్ ఉంటది. సేమ్ ఉండదు. అందరికీ సేమ్ ఉండదు. మన కండిషన్స్‌ని బట్టి, మన హెల్త్ ఇష్యూస్‌ని బట్టి మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ కర్ల కటాయి అనంగానే పెద్ద పెద్ద సినిమాలల్ల ఇగ గుండెగాళ్ళు వాళ్ళు ఈళ్ళు ఇట్లా తిప్పుతుంటారు. ఏమో సూపర్‌గా తిప్పి చూపిస్తా ఉంటారు. మరి అసలు దీని చరిత్ర ఏంది మేడం? అసలు ఇది కర్లై కటాయి అని చెప్పి పేరైతే చెప్తున్నారు. దీనికి అదే పేరు ఉన్నదా? మరి మన తెలుగు రాష్ట్రంలో ఇంకా ఏమని పిలుస్తారు? తమిళనాడులో కర్లకట్టయ్య అంటారు. యాక్చువల్‌గా ఇది శివుని దగ్గర నుంచి, శివుడు దగ్గర గనులుంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విద్య అనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న విద్య. అండ్ మన భారతదేశంలో అందరూ చోళ డైనాసిటీ, మౌర్య డైనాసిటీస్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనము మర్చిపోయాం ఇది. తమిళనాడులో కొంచెం కంపారిటివ్‌లీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ మనకి కనిపిస్తుంది. కాకపోతే ఇండియా మొత్తంలో అన్ని డైనాసిటీస్ అందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మన చరిత్రలో చూస్తే కృష్ణదేవరాయలు కూడా ఇది ప్రాక్టీస్ చేశారని చరిత్రలో రాసుంది. ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ తన బుక్‌లో రాసారనమాట. కృష్ణదేవరాయలు పొద్దున్న లేసి ఇది ప్రాక్టీస్ చేసి, హార్స్ రైడింగ్ చేసి, వాళ్ళ కింగ్‌డమ్ అంతా చూసి, అప్పుడు వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళు. సో, అది చరిత్రలో రాసుంది. అండ్ తన వైఫ్ సెక్యూరిటీ ఉంటారు కదా! విమెన్ ఉంటారు కదా! తనని కాపాడి వాళ్ళ 10,000 మెంబర్స్ కూడా ఇది ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని మనకి చరిత్రలో ఉంది. సో, మన తెలుగులో కూడా తెలుగు వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నాగార్జున సాగర్ అక్కడెళ్ళామనుకోండి స్కల్ప్చర్స్ చూస్తే ఇది పట్టుకొని ఉంటారు. అంతెందుకు గుంటూరు జిల్లా భైరవకోన వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంటది. మీరు అక్కడ చూస్తే అక్కడ కూడా ఇది పట్టుకొని ఉంటారు.
సో మన తెలుగు వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కాకపోతే మనం మర్చిపోయాం. దీన్ని మనం మర్చిపోయి వేరే ఎక్సర్‌సైజెస్‌లోకి వెళ్ళిపోయాం. కాకపోతే మన తెలుగు దాంట్లో కూడా ఇది బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దీన్ని దండులు అనేవాళ్ళు. కర్లకట్టే అనేది తమిళ్‌లో యూజ్ చేస్తారు. దండులు అంటాం. కొన్ని ప్లేసెస్‌లో జోరీస్ అంటారు. కొన్ని ప్లేసెస్‌లో ముగ్దర్ అంటారు. సో, ప్లేసెస్ సేమ్ ఇదే. కాకపోతే ఆ ప్లేస్‌ని బట్టి దాని పేరు చేంజ్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాల, టీవీలల్ల మీ వీడియోలు చూస్తున్నప్పుడు అందరికీ ఒకటే ఒక డౌట్ మేడము. ఎందుకంటే ఇట్లా కర్రలే కట్టాయి పట్టుకొని ఇట్లా మొత్తం మీద చేతులతోని తిప్పుతా ఉంటారు. మరి చేతులకే బలం పెరుగుతదా? లేకపోతే మొత్తం మీద అంత బలం వస్తదా? ఏందని ఓ పెద్ద డౌట్ ఉన్నది మా వోళ్ళకైతే. ఏ జర చెప్పుండ్రి ఆ ముచ్చట మీద. చాలా మంది ఇదే క్వెషన్ ఉంటది. ఇది చేస్తే ఉట్టి అప్పర్ బాడీనే స్ట్రెంత్ అయితది. లోవర్ బాడీ స్ట్రెంత్ కాదు అని అనుకుంటారు. ఇది టోటల్‌గా బాడీకి హెల్ప్ అవుతది. ఇప్పుడు మన పెహల్వాన్‌లు ఉంటారు గదా! అవును వాళ్ళు మేడం. ఎంత బలంగా ఉంటారు, ఉట్టి అప్పర్ బాడీయే బలం ఉంటది. వాళ్ళకి బాడీ మొత్తం బలంగానే ఉంటారు. ఆ! వాళ్ళు వాళ్ళు చేసే రెజ్లర్స్. రెజ్లర్స్, కుస్తీ పోటీలు వెళ్తూ ఉంటారు కదా! సో, వాళ్ళందరూ ఇది బాగా ప్రాక్టీస్ చేస్తారనమాట. ఇది ఓన్లీ అప్పర్ బాడీయే కాదు, కంప్లీట్ బాడీకి హెల్ప్ అవుతది మనకి. ఇప్పుడు ఉమెన్‌గా మీరు ఇంత ముందుకు పోతా ఉన్నారు. మరి ఇంత ముందుకు రావాలంటే మామూలు ముచ్చట గాదు. అందులో కర్లై కట్టై నేర్చుకోవాలంటే ఇగ మామూలు ముచ్చట గాదు. మరి ఇది ముఖ్యంగా మీరు నేర్చుకోనీకే ఇంతకుముందు గతంలో ఏమన్నా సంఘటన జరిగిందా? ఏం సంగతి? మరి అని చెప్పి శానా మందికి శానా రకాలుగా గూడా డౌట్ ఉన్నది మేడం. ఇగ మీరు ఆ ముచ్చట గూడా జెప్పాలే. ఎందుకంటే ఏదన్నా నేర్చుకున్నామంటే దాని ఎనక ఏదో చిన్న పెద్ద చరిత్రనే ఉంటది. మీరు నేర్చుకున్నారంటే ఏం చరిత్ర ఉన్నది? గాడ్స్ గ్రేస్ నాకు అట్లాంటి సంఘటనలు ఏమీ జరగలేదు. కాకపోతే నేను బాగా విమెన్‌తోని పని చేస్తాను. అదే ఇందాక చెప్పాను కదా! ఫిజియోథెరపిస్ట్ లాగా ప్రెగ్నెన్సీలో వాళ్ళకి హెల్ప్ చేయటము, పోస్ట్ పార్టమ్‌లో హెల్ప్ చేయటము. సో, నార్మల్ డెలివరీకి, బ్రెస్ట్ ఫీడింగ్‌కి అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాను. సో, ఫిట్‌నెస్‌కొచ్చేసరికి మన ఏన్షియంట్ ఆర్ట్స్ ఏమున్నాయి? మన పాత వాళ్ళు పూర్వీకులు ఎట్లా ఫిట్‌గా ఉండేవాళ్ళు అనే ఆలోచనొచ్చింది. సో, అది అప్పుడు నేను నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అందరికీ ఉపయోగపడాలి. మనం నేర్చుకున్నది ఏదైనా మంచిది నేర్చుకుంటే దాన్ని స్ప్రెడ్ చేయాలంటారు కదా! అట్లా నేను నేర్చుకుంది నాకు చాలా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇది అందరికీ నేర్పిస్తే అందరూ విమెనే కాదు ఎవరైనా చేయొచ్చు. అందరూ హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉన్నారంటే హెల్తీ ఫ్యామిలీ అంటే హెల్తీ సొసైటీ అంటే హెల్తీ నేషన్. ఇగ అందరితో పాటు నాకో డౌట్ ఉన్నది మేడం. ఇగ చూసేటోళ్ళతో పాటు నాకు కూడా ఓ డౌట్ ఉన్నది. ఏందంటే, ఇగ జిమ్ సెంటర్‌కి పోతే పొద్దుగాల లేవంగానే ఓ 10 కోడిగుడ్లు తినాలే, మధ్యాహ్నం కాంగానే చికెన్ తినాలే, మటన్ తినాలే. ఇట్లా పెద్ద లిస్టే ఉంటది మన జిమ్ సెంటర్‌కి పోయేటోళ్ళకు. మరి కర్లై కట్టయి నేర్చుకునేటోళ్ళకి అట్లేమన్నా పద్ధతులున్నాయా? మరి ఇది నేర్చుకునేటోళ్ళు అట్లేమన్నా తినాలనా స్పెషల్‌గా? ఓకే. ఎట్లనంటే ఎవరైనా మంచి హెల్తీ ఫుడ్డే తినాలి. మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, కొంచెం ప్రోటీన్ రిచ్ తింటే సరిపోతుంది. ఇది బేసిక్ ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు, సూత్రులు చేస్తున్నప్పుడు మనకి ఎనర్జీ ఒస్తది. ఓకే. ఇది చేస్తున్నాం కదా అని బాగా తినాల్సిన అవసరం పడదు. కాకపోతే తినేది మాత్రం చాలా మంచిగా తినాలి. ఎందుకంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో కొన్ని ఇంజ్యూరీస్ అట్లా అవుతూ ఉంటాయి. సో, అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, మంచి వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో, చాలా చాలా తినాలి అనేది అవసరం లేదు. మీరు ఇంతగానం ముందుకు పోతున్నారు మేడం. ఇగ సమాజంలో మిమ్మల్ని చూసి చాలా మంది శానా ఇగ గర్వకారణంగా ఫీల్ అయితా ఉంటారు. ఇగ వాళ్ళందరూ చెప్తుంటే మీకు ఎట్లా అనిపిస్తున్నది మేడం? ఓకే. బేసిక్‌గా ఇది నేర్చుకున్న తర్వాత మన దండులు చేసిన తర్వాత చాలా హెల్త్ బెనిఫిట్స్ ఒస్తాయి. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఇప్పుడేంటంటే మనకి ఫిజికల్ ఇష్యూస్‌తో పాటు మెంటల్ ఇష్యూస్ కూడా ఎక్కువొస్తున్నాయి. సో, ఇది చేసినప్పుడు వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనిపిస్తాయన్నమాట. సో, అట్లా అందరూ దీనివల్ల ఉపయోగపడుతున్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తది. ఇప్పుడు మీరిది నేర్చుకున్నారంటే ఇగ మామూలు ముచ్చట గాదు. ఇగ నేర్చుకోవాలంటే ఏదన్నా ఒక పని నేర్చుకోవాలంటే ఎనకకెళ్ళి ఇగ నీతోనైతది. నువ్వు తప్పకుండా జేస్తావు. నువ్వు ఎట్లైనా విజయం పొందుతావు అని చెప్పి ఒక మాటయితే ఉంటది మేడం. అట్లా మీ ఎనకాల ఉండి నడిపించేటోళ్ళు ఎవరు మరి ఇప్పటిదాకా మొత్తం మీదైతే? మా హస్బెండ్, మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటది. సో, మామూలుగా ఏంటి అంటే మనం ఏదైనా ఇలాంటివి చేస్తే, "ఇది నీకెందుకు? ఇది ఆడవాళ్ళు చేస్తారా?" అని చాలా మందికి క్వెషన్ ఉంటది. బట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండేది. సో, అందుకు నేను నేర్చుకోగలిగాను. ఇంకా బేసిక్‌గా నా క్లయింట్స్. సో, వాళ్ళందరూ బెనిఫిట్ అవుతూ ఉంటే అది చాలా ఇన్‌స్పిరేషన్ అనిపిస్తది. సో, ఆ మోటివేషన్ తోటి మనం ఎక్కువ నేర్పిస్తా ఉంటామన్నమాట. ఒక పక్క ఫిట్‌నెస్ మంచిగా చేస్తున్నారు. మొత్తం మీద బలంగా తయారు చేస్తున్నారు శానా మంది. ఇగ మీరైతే నేర్చుకున్నారు మేడం మొత్తం మీద. ఇప్పుడు మీరెంత మందికి నేర్పిస్తున్నారు మళ్ళా?
చాలా మంది ఉంటారు. మెన్, విమెన్ అందరూ ఉంటారు. బట్ ఎక్కువ విమెన్ బ్యాచెస్ ఉంటారు. అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. పెళ్లి అయిన వాళ్ళు ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు. అందరూ నేర్చుకోవచ్చు ఇది. 7 ఇయర్స్ నుంచి మనం 50 ఇయర్స్, 60 ఇయర్స్ వరకు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇందాక మనం మాట్లాడినట్టు వాళ్ళ హెల్త్ ఇష్యూస్‌ని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి మనం అలా చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇది నేర్చుకునేటప్పుడు మొత్తం మీద అయితే ఒళ్ళు నొప్పులైతే ఇక తప్పకుండా వస్తాయి. ఎందుకంటే రోడ్డు సార్లు ఇట్లా తిప్పంగానే నాకే చేతి లేస్తలేదు మీదికి. అట్లా శానా మంది శానా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు మేడం. మళ్ళా మీరు నేర్చుకునేటప్పుడు మీకేం ఇబ్బంది కాలేదా? అరే! ఎందుకు ముందే పానమంతా నొప్పైతున్నది అని చెప్పి మీరెప్పుడు బంద్ చేయాలనిపియలేదా మీకైతే? ఓకే. యాక్చువల్‌గా నేర్చుకునే టైంలో ఇంజ్యూరీస్ అవుతాయి. బికాజ్ మీరు చూసినారు కదా! ఇది ఆ! సింపుల్‌గా కాదు. ఇట్లా ఒక మూవ్‌మెంట్‌లో చేసేది కాదు. తిప్పటము, ఓకే. అండ్ దాన్ని బ్రీతింగ్‌తోనే చేస్తాం. దాన్ని క్షత్రియ ప్రాణాయామ అంటారు. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ చేస్తాం. లక్కీగా ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి ఫిట్‌నెస్‌లో కొంచెం అప్పుడప్పుడు నేర్చుకునేదాన్ని. కరాటే కానివ్వండి, కొంచెం కలరిపయటు కానివ్వండి, నాకు అందులో ఐడియా ఉంది. సో, నేను నేర్చుకునే టైంలో అండ్ ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు చేశాను కాబట్టి ఇప్పటివరకైతే ఏమి ఇంజ్యూరీస్ అవ్వలేదు. బట్ జనరల్‌గా అయితే స్టార్టింగ్‌లో వస్తాయి. కొంచెం పెయిన్స్, కొన్ని ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అందుకే తక్కువ వెయిట్‌తోని చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. ఇట్లా పట్టేసుకొని తిప్పటము అట్లా చేయొద్దు. ఇప్పుడు ఇదొక పక్కైతే మీరు ఇంకో పక్క డాక్టర్‌గా పనిచేస్తా ఉన్నారు. సొసైటీలో ఎంత సేవ జేస్తా ఉన్నారు. మరి ఎట్లా నడుస్తున్నది మేడం? మీరు మొత్తం మీద డాక్టర్‌గా సేవలు అందిస్తా ఉన్నారు. మీ దగ్గరికి పేషెంట్‌లొస్తా ఉన్నారు. వాళ్ళకు సూచనలు ఎట్లా జేస్తా ఉన్నారు మీరు? అదే. సో, ఎవరైనా ఏదైనా ఇష్యూతో వచ్చినప్పుడు యాస్ ఎ ఫిజియోథెరపిస్ట్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఆ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మ్యానిప్యులేషన్స్ అది చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ స్ట్రెంథెనింగ్, హెల్త్ ఇష్యూస్‌కి స్ట్రెంథెనింగ్ ఉంటది. కొంతమందికి జనరల్ ఫిట్‌నెస్ ఉంటది. అట్లా ఫస్ట్ నా ట్రీట్మెంట్ అయిన తర్వాత నేనిది వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాల పాడుగాను మొత్తం మీద అయితే పోరలందరూ లేస్తే పొద్దుగాలటి సంధి పొద్దుమీకిన దాకా ఫోన్ ఒకటే దగ్గర పెట్టుకుంటున్నారు గానీ, ఇగ కట్టె లేపింది లేదు, ఆ మోపు దించింది లేదు అన్నట్టే ఉన్నది మేడము. మరి ఆ పోరలకు ఏం జెప్తరు? ఎందుకంటే ఎన్నో రోగాల బారిన పడతా ఉన్నారు. ఇగ మరి ఇంత ఉరికింది లేదు, ఇంత పాట పాడింది లేదు, ఆట ఆడింది లేదు. ఇప్పటి పోరలకైతే ఏం జెప్తారు మళ్ళా మేడం మీరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన కల్చర్. ఇది ఓన్లీ ఫిజికల్ ఫిట్‌నెస్ ఫార్మ్ కాదు. ఓన్లీ ఎక్సర్‌సైజ్ లాగా కాదు. ఇట్స్ ఎన్ ఆర్ట్ అన్నమాట. బాడీ, మైండ్, సోల్‌ని ఒక్క దగ్గర పెట్టి చేయించేది. చిన్నప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే పెద్దగయ్యాక పెద్దగయ్యాక మనకొచ్చే ఇష్యూస్ ఏవి రాకుండా ఉంటాయి. సో, 7 ఇయర్స్ నుంచి మనం ఎంత ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ చేస్తే అంత మనం హెల్తీగా, బలంగా ఉంటాం. అండ్ మనకి ఫిట్‌నెస్ ఒస్తుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ ఒస్తది. మెంటల్ ఫిట్‌నెస్ ఒస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ ఇది చేసే ముందు మనము కొన్ని వ్యాయామాలు చేస్తారు. కసరత్ అంటారు. ఆ వ్యాయామాలు చేసేటప్పుడు ఫ్రీ బాడీ మూవ్‌మెంట్స్ అంటాం. సో, అవి చేయటం వల్ల బాడీ చాలా ఫ్రీ అవుతది. అందులో మనకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో, మనని మనం కాపాడుకోవచ్చు. మనకు కావాల్సినంత స్ట్రెంత్ ఒస్తది. ఫ్లెక్సిబిలిటీ ఒస్తది. చాలా చాలా అన్ని రకాలుగా హోలిస్టిక్‌గా మనకిది హెల్ప్ అవుతది. సో, అందరూ ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మన ఆర్ట్‌ని మనం కాపాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ మనం హెల్తీగా, ఫిట్‌గా ఉండాలి. మనం ఫిట్‌గా ఉంటేనే నేషన్ ఫిట్‌గా ఉంటది. ఇన్నరు గదా! ఓ పోరగాళ్ళు మంచిగా పొద్దుగాల లేసి ఇంత ఎక్సర్సైజ్ చేస్తే పానం మంచిగుంటది. ఇగ మైండ్ గూడా మంచిగుంటది. చదువుకోవచ్చు అని చెప్తా ఉన్నది మొత్తం మీద అయితే మేడము. ఇగ మరి మేడం మీ దగ్గరికి ఎంతోమంది ఆడబిడ్డలొస్తుంటారు. కడుపుతోనుంటారు. మరి వాళ్ళకు ఎట్లా జేయాలే? ఏం సంగతి? అని చెప్పి జాగ్రత్తలైతే చెప్తా ఉంటారు. ఇగ ముఖ్యంగా మొత్తం మీద ఇప్పుడు మీ మాటలు ఇనేటోళ్ళకైతే మీరు ఏం జెప్తారు మేడం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జెప్తారు ముఖ్యంగా? ప్రెగ్నెన్సీలో ఇప్పుడేంటి అంటే ప్రెగ్నెన్సీ అనగానే బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అట్లా అనుకుంటారు. అట్లా కాదు. మనకి హెల్త్ ఇష్యూస్, మెడికల్ ఇష్యూస్ ఏమీ లేవు ప్రెగ్నెన్సీలో అంటే చాలా యాక్టివ్‌గా ఉండొచ్చు. అప్పట్లో మన అమ్మలు, అమ్మమ్మలు అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేంటి అంటే పనులు చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ కూర్చోటమే అవుతుంది వాళ్ళకి. అంటే ఆ జాబ్ డిమాండ్స్ కూడా అట్లా ఉన్నాయి. సో, కంపల్సరీ వాళ్ళు రోజు కొంచెం టైం పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయటానికి, మంచి ఆహారం తీసుకొని, మెంటల్ స్ట్రెస్ లేకుండా రిలాక్సేషన్, బ్రీతింగ్ అలాంటివి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మదర్ ఏదైతే ఆలోచిస్తదో అదే బేబీకి కూడా ఎళ్తది. మనం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నామనుకోండి, బేబీ కూడా అట్లానే స్ట్రెస్‌ఫుల్‌గా వస్తది. ఈ మధ్య మనం చిన్న పిల్లల్లో కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మదర్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్ట్రెస్‌లో ఉండటం అన్నమాట. సో, అట్లా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం.
మెంటల్‌గా వాళ్ళకి మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాము. ఫిజికల్‌గా యోగా చెప్పటము, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చెప్పటము. ఇంతకుముందు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఆహ్, అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఏ ఇన్ఫర్మేషన్ కరెక్టో తెలియదు. సో, వాళ్ళకి ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, హస్బెండ్స్‌ని ఇన్వాల్వ్ చేయడం ప్రాసెస్‌లో. వాళ్ళకి కూడా నేర్పించటము, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, డెలివరీ టైమ్‌లో ఏం ఛాలెంజెస్ వస్తాయి, మీరిద్దరూ కలిసి ఎలా ఈ ప్రాసెస్‌ని తీసుకెళ్ళాలి. ఓకే. వాళ్ళకి చాలా మందికి నార్మల్ డెలివరీ అంటే భయం అనుకుంటారు పెయిన్స్ అని. ఓకే. ఆ పెయిన్ ఒకందుకు మన హెల్త్‌కి మంచిదే. అది చాలా ఇప్పటికి మందికి తెలవదు. ఇప్పటికీ కొంతమంది ఇంట్లుండే అత్తలు ఏం చెప్తారంటే ఇట్లా గీత గీసినట్టు, "ఓమ్మా నువ్వు కడుపుతోనున్నావు, బయటికెళ్ళొద్దు, నువ్వు వాడికి తిరగొద్దు, నువ్వు అదెత్తొద్దు, ఇదెత్తొద్దు" అని చెప్పి అట్లా మూఢనమ్మకాలు మొత్తం మీద అయితే ఉంటాయి మేడము. మరి అసొంటోళ్ళకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఓకే. మీరంటున్నారు కదా! కానీ వాళ్ళని అడగండి. వాళ్ళు అన్ని పనులు చేసుకున్నారు. ఆ! కానీ ఇప్పుడు మాత్రం చెయ్యొద్దంటున్నారు. ఓకే. సో, కాపోతే అన్ని పనులు చేసుకోవచ్చు. అదే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి. డాక్టర్ ఈ ఇష్యూ ఉందమ్మా మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ నార్మల్ హెల్తీ ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. కొంచెం రోజు యోగా, వ్యాయామం చేసుకోవాలి. రిలాక్సేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఈ నొప్పి, ఆ నొప్పి రాకుండా ఉంటది. షుగర్ వస్తది కొంతమందికి ప్రెగ్నెన్సీలో, బీపీ ఎక్కువ అవుతది. ఇట్లాంటివి మనం మంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి ఎక్సర్‌సైజెస్ అట్లా చేయటం వల్ల. వాళ్ళు హెల్తీగా ఉంటారు. పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటది. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి మరి బలం చేకూరే అవకాశం ఉన్నది మేడం మీ సూచనలతోని? అంటే ఇప్పటికీ మనం చూస్తుంటాం హాస్పిటల్లల్లా తక్కువ బరువుతోని పుట్టిండు. అట్లా ఇట్లా ఎన్నో కేసులు వస్తా ఉంటాయి మరి హాస్పిటల్లల్లా. మీరు సూచనలు ఇస్తున్నా ఉన్నారు. ఈ సూచనలు 100కు 100% పాటిస్తే మరి ఎసొంటి లాభాలు కలిగే అవకాశం అయితే ఉన్నది మేడం? చాలా అండి. చాలా మంది మంచి ఫుడ్ తీసుకోండి. నేనిందాక చెప్పినట్టు వ్యాయామం, యోగా, మెడిటేషన్ అవి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. వాళ్ళు హెల్తీగా ఉండి పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటది. బేసిక్‌గా ఆ మదర్‌కి ఆ బర్త్ ఎక్స్‌పీరియన్స్ అనేది మంచి పాజిటివ్‌గా ఉంటది. ఎప్పుడైతే మదర్ పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో, ఆ ట్రామా లేకుండా ఉంటదో, అప్పుడు తను హ్యాపీగా, హెల్తీగా ఉంటది. అప్పుడు మనకి పోస్ట్ పార్టమ్ డిప్రెషను ఇట్లాంటివి ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి కదా! ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవచ్చు. ఆ బర్త్ ఎక్స్‌పీరియన్స్ పాజిటివ్‌గా ఉండటానికి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పటికీ సమాజంలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు శానా ఉన్నాయి. ఇగ మరి పిల్లగాడు లోపలున్నా గాని అదే కడుపుతోని మొత్తం మీదయితే ఎంతోమంది కష్టం చేసుకుంటా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకు ఎసొంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తారు మేడం? ఎందుకంటే బయటికి పోయిందాకా తప్పదాయె, కష్టం చేసిందాకా తప్పదాయె. మరి అసొంటోళ్ళకు ఏం జాగ్రత్తలు చెప్తారు మీరు? అట్లాంటి వాళ్ళకి అసలు వాళ్ళు మంచిగా యాక్టివ్‌గా ఉంటున్నారు. మనం అందరికి ఎక్సర్‌సైజ్ చెయ్యమని చెప్తాము. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే పనియే చాలా మంచిగా ఎక్సర్‌సైజ్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే వాళ్ళ దాంట్లో న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు. ఓకే. న్యూట్రిషన్ కొంచెం బలమైన ఫుడ్ తీసుకుంటే సరిపోతది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకు మనతో కంపేర్ చేస్తే వాళ్ళకంత స్ట్రెస్ ఉండదు. ఓకే. అంటే మెంటల్ స్ట్రెస్. ఆహ్, యాక్టివిటీ ఎలాగో ఉంటది. డయట్‌లో మాత్రం వాళ్ళకి కొంచెం మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు శానా మందిని చూస్తా ఉన్నాం మేడం. సమాజంలో చిన్న చిన్న పోరలు హార్ట్ అటాక్‌తోని చనిపోతా ఉన్నారు. మరి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది మేడం? దీనికేమన్నా సంబంధం ఉన్నదా? ఇప్పుడు వ్యాయామం చేయకపోవడానికి అట్లేమన్నా కారణం ఉన్నదా? అవును. ఇప్పుడు మీరన్నట్టు హార్ట్ అటాక్, థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. కూర్చుంటాము, మనం ఏమి పని చెయ్యము. ఓకే. తిన్న ఫుడ్ కూడా మంచి ఫుడ్ తినట్లేదు. వాటర్‌కి మనం లెగము. ఇంతకుముందు సినిమాకి పోవాలంటే కొంచెం నడిచేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు తినడానికి బయటకి పోవాలంటే నడిచేవాళ్ళు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలున్నాయి. అంటే అసలు మూవ్‌మెంటే లేదు బాడీకి. బాడీలో మూవ్‌మెంట్ లేకపోతే తిన్నది ఎట్లా అరుగుతది? ఓకే. సో, మనం కొంచెం రోజు హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మనకి ఏదో ఒక ఇష్యూలో చూపిస్తది. సో, ఖచ్చితంగా ఎక్సర్‌సైజ్ అండ్ దట్ టూ ఇట్లాంటి మంచి ఎక్సర్‌సైజ్ చేయటం వల్ల ఫిజికల్‌గా, మెంటల్‌గా వాళ్ళు చాలా ఫిట్ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏవి చూసినా మందుల తిండే నాయే. ఇగ మరి ఏది ముట్టినా మందులే నాయే. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లా మనం ఉన్నటువంటి తిండిలా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటది మేడం? అనారోగ్యం పాలు గాకుండా ఎట్లుంటది మేడం? అవును. మనకి తెలిసిన సోర్సెస్, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే అవి మనం తెచ్చుకుంటే బెటర్.
ఆర్గానిక్ అనేది ఈజీగా ఉండాలి. కానీ మనం ఇప్పుడు ఎట్లా చేసుకున్నామంటే కల్తీ లేని ఫుడ్ కొనాలంటే చాలా ఖర్చు ఎక్కువైపోయింది. అవును. ఓకే. అసలు అవి యాక్చువల్‌గా మనకి నేచురల్‌గా దొరకాల్సింది. బట్ మనం మన లైఫ్ స్టైల్‌తోని అట్లా చేసేసుకున్నాం. సో, మీకు తెలిసిన సోర్సెస్ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అట్లా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ మానేస్తే చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ విమెన్స్ హెల్త్‌లో అవన్నీ హార్మోన్ డిస్టర్బర్స్ ఉంటాయన్నమాట. మనం కొన్ని ప్రిజర్వేటివ్స్‌లో మనకి ఇష్యూస్ వస్తాయి. గైనకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది పీసీఓడీ, ఇన్‌ఫర్టిలిటీ అట్లాంటి ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి. సో, డయట్‌లో మనం ఫ్రెష్ ఫ్రూట్స్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ తీసుకుంటే డెఫినైట్‌లీ వాళ్ళకి హెల్ప్ అవుతది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఓ ముచ్చట యాదకొస్తున్నది మేడము. మీరు కర్రలై కట్టయి నేర్చుకున్నది 10 మందికి సాయం జేయాలని. ఇగ మరి డాక్టర్ చదువు చదివింది కూడా 10 మందికి సాయం జేయాలని చెప్పి. ఇంతగానం బలమైన కోరిక మీకెట్లా పుట్టింది మేడం? ఏడికెళ్ళి పుట్టింది? అదే నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఫిట్‌నెస్ ఫార్మ్‌లో ఉండేది. కాకపోతే ఆ పక్కా ఫిజికల్, మెంటల్, స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్ అనేది నాకు ఇది చేసిన తర్వాత, మన దండులు చేసిన తర్వాతనే నాకు తెలిసిందనమాట. అది యాక్చువల్‌గా ఒక్కసారి అలవాటయిందంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ తెలుస్తాయి మనకి. అప్పుడు మీరు కూడా వదిలిపెట్టరు. ఆ! ఓకే. ఆ ఎఫెక్ట్స్‌కి, ఆ బెనిఫిట్స్‌కి మనం అది అడిక్ట్ అయిపోతాం. మనం చేస్తానే ఉంటాం అది. ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూసుంటే ఆ పొట్టలు గుట్టలోల తీరు పెరుగుతా ఉన్నాయి మళ్ళా. అది ఫ్యాట్ అంటారా? ఏమంటారా? తెలవదు మేడం. మొత్తం మీద అయితే అది ఎందుకోసం వచ్చే అవకాశం ఉన్నది? మరి అది ఫ్యాట్ తినే ఫుడ్ వల్ల వస్తదా? లేకపోతే వ్యవసాయము అంతా ఇప్పుడు కల్తీ అయిపోయింది. ఈ మరి వ్యాయామం కూడా చేయలేనటువంటి పరిస్థితి. మరి ఆ పొట్ట గుట్ట లెక్క ఎందుకు మారుతున్నదంటావు మేడం? అదే అంటున్నాను. కూర్చుంటాము, లెగము. ఆ! అసలు దేనికి లెగట్లేదు మనమిప్పుడు. ఓకే. మనం అప్పుడు టాయిలెట్ వెళ్ళాలన్నా కూడా స్క్వాట్స్ జేసి ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా గూడా లేదు. మొత్తం కూర్చోవడంలే ఉండడం వల్ల బాడీలో సర్క్యులేషన్ అవ్వట్లేదు. తిన్నది కొంచెం అరగాలి కదా! డైజెస్ట్ అవ్వాలి కదా! అది అవ్వాలంటే మూవ్‌మెంట్ ఉండాలి బాడీలో. ఫుడ్ సరిగ్గా లేదు అండ్ వాళ్ళు కూర్చుంటున్నారు. అండ్ మనం చేసే పనులు బాగా స్ట్రెస్‌తోనే ఉన్నాయి ఇప్పుడు. ఇది ఫినిష్ చేయాలి. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో, కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ మనకి బాగా స్ట్రెస్ ఇస్తుంది. సో, స్ట్రెస్, ఫుడ్ సరిగ్గా లేకపోవడం, యాక్టివిటీ లేకపోవడం వల్ల మీరన్నట్టు చాలా చాలా కొండలొస్తున్నాయన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటివరకైతే మొత్తం మీద ప్రజలకు చేరుకుంటా ఉన్నారు. మీకు దోచిన కాడికి సూచనలు ఇస్తా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా మేడం? ఇంకా పెద్ద ఎత్తున మీరేమన్నా? ఇది అందరికి ఎంతమందికి రీచ్ అవ్వగలిగితే నేను అంతమందికి టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది మన కల్చర్. ఓకే. సస్టైనబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనది మనం కాపాడుకోవాలి. సో, ఎంత పాసిబుల్ అయితే అంతమందికి నేనిది అందించడానికి ట్రై చేస్తున్నాను. మేడం తెలంగాణలో దీన్నైతే మొత్తం మీద దండులు అంటాం. మరి ఇది చేయడం వల్ల వుమెన్ ఎంపవర్‌మెంట్ ఎట్లా పెరిగే అవకాశం ఉన్నది? ఒక మహిళా శక్తి ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉన్నది మేడం? ఇది చేయటం వల్ల విమెన్ బెస్ట్ వెర్షన్ ఆఫ్ హెర్‌సెల్ఫ్ అవుతది. ఓకే. తన ఏమి చేయాలనుకుంటుందో, తన గోల్స్ ఏంటి, ఓకే. తన యాంబిషన్స్ ఏంటి, తన ఫోకస్ ఏంటి చాలా క్లియర్‌గా ఉంటది. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఫిజికల్‌గా ఫిట్ అవుతారు. మెంటల్‌గా కూడా ఫిట్ అవుతారు. అండ్ వాళ్ళకి క్లారిటీ వస్తది. ఓకే. సో, వాళ్ళ చేసే దాంట్లో వాళ్ళు ది బెస్ట్ అవుతారనమాట. సో, అట్లా బెస్ట్ వెర్షన్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ మనందరికీ తెలుసు విమెన్ హెల్తీగా ఉంది. ఓకే. తన బెస్ట్ తను చేయగలుగుతుంది అంటే తన ఫ్యామిలీ హెల్తీగా ఉంటది. సొసైటీ హెల్తీగా ఉంటది. నేషన్ కూడా హెల్తీగా ఉంటది. ఇప్పుడు మహిళలు ఎంతోమంది భయపడతా ఉంటారు సమాజంలో. గాయనతోని మాకెందుకాయే ఆయన జూనీకి అంత పెద్దగున్నాడు. ఆయన ఏమన్నా తిట్టాలే, పడాలే అని చెప్పి ఇగ మరి ఎనకటి సంధి అదే కొనసాగుతా ఉన్నది మేడం. మరి మీరిది నేర్పించిన తర్వాత, నేర్చుకున్నాక మహిళలు మరి పురుషులతో సమానంగా ఎదిగే అవకాశం ఉన్నదా మేడం? ఓకే. యాక్చువల్‌గా ఆహ్, మెన్, విమెన్ ఇద్దరు ఈక్వలే. కానీ విమెన్ ఎంపవర్‌మెంట్ అంటే మెన్‌తోని ఫైటింగ్ చేయడం కాదు. ఇంట్లో ఫైటింగ్ చేయటం కాదు. ఆలోచనలుంటాయి కదా! తన ఆలోచనలు తను స్ట్రాంగ్‌గా పెట్టడం. అట్లా వాళ్ళకి హెల్ప్ అవుతది. ఇది నేర్చుకుని బలంగా అవ్వగానే ఫ్యామిలీలో అందరిని తిట్టడము, వాళ్ళకి ఎదురు వెళ్ళటం అట్లా కాదు. ఓకే. తన ఆలోచనలని తను ప్రాపర్‌గా పెట్టగలుగుతారు ఎవరి ముందైనా. అండ్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతది. అండ్ ఎస్పెషల్లీ మనం ఇది చేసినట్టు ఇందాక మనం మాట్లాడినట్టు ఇది జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. ఇది ఫిజికల్, మెంటల్, స్పిరిచ్యువల్. మన ఆరా చేంజ్ అవుతది. ఓకే. ఆ పాజిటివిటీ మనకు వచ్చినప్పుడు మన పక్కన వాళ్ళు కూడా ఆ పాజిటివిటీని ఫీల్ అవుతారు. సో, మనము చేంజ్ అవుతాము. అండ్ మన పక్క వాళ్ళని కూడా చేంజ్ అవుతారు.
సో విమెన్ ఎంపవర్మెంట్ అంటే మెన్ విమెన్ అందరూ ఈక్వలే. కానీ వాళ్ళ బెస్ట్ వర్షన్ అయ్యి వాళ్ళు వాళ్ళు ది బెస్ట్ అయ్యి వాళ్ళేంటో వాళ్ళు ఫోకస్డ్‌గా చేసుకుంటారనమాట. ఇప్పుడు అందరూ బిజినెస్ చేయాలనే ఉండదు. అందరూ బయటికెళ్ళాలని ఉండదు. ఇంట్లోనే ఉండే కొంతమంది మహిళలుంటారు. ఓకే. వాళ్ళకి ఇంట్లో ఉండటం ఇష్టం. ఇల్లు బాగా సర్దుకోవటం ఇష్టము. అది కూడా విమెన్ ఎంపవర్మెంటే. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది ది బెస్ట్ చేస్తారనమాట. గవర్నమెంట్ తరపున కూడా ఎన్నో షీ టీమ్స్ పెడతా ఉన్నారు. మీరు నేర్పించేటటువంటి విద్యను అనుసరించి మరి ఉంటే ఈ షీ టీమ్స్ ఇవన్నీ ఏం అవసరం లేదంటారా మరి? షీ టీమ్స్ అవసరం. వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తారు. కాకపోతే ఇది మనం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనం కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ఓకే. ఎవరైనా మన దగ్గరకొస్తున్నప్పుడు ఆ ఆలోచన క్లియర్ ఉంటదనమాట. మనం మనం కాపాడుకోవాలి అంటే ఎప్పుడు ఫైటింగ్ చేయటం కాదు. అక్కడి నుంచి మనము ఎట్లా ఎస్కేప్ అవుతామో, మనం సేఫ్‌గా ఎట్లా బయటికొస్తామనేది సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ లైన్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. అట్లా ఆ క్లారిటీ ఉంటది. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను కదా! వాళ్ళకి బలము ఉంటది. ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో, అవి యూజ్ చేసుకొని వాళ్ళు కాపాడుకోవటానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మేడం మీరు కర్లే కటాయి ఇంత బాగా చేస్తున్నారు. ఇంత ముందుకు పోతా ఉన్నారు. ఎట్లైనా ఆదర్శంగా నిలవాలని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. మరి మీరు ఇంతగానం చేయనీకే మీకు ఆదర్శం ఎవరు మేడం? మీనాక్షి అమ్మ తను కలరిపయటు నేర్పిస్తారు. పద్మశ్రీ అవార్డీ. తను చాలా పెద్దావిడ 85 ఇయర్స్. బట్ ఇప్పటికి కూడా తను ప్రాక్టీస్ చేసి చాలామంది పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ కళని నేర్పిస్తున్నారనమాట. సో, తనని చూస్తే మీకు కూడా ఇన్‌స్పిరేషన్ అనిపిస్తది. సో, అంత పెద్దావిడ. ఇప్పుడు మనం మామూలుగా చూస్తే మన ఇంట్లో అందరికి ఈ నొప్పి, ఆ నొప్పి అని అంటారు. కానీ అంత పెద్దావిడ అంత ఫ్లెక్సిబిలిటీతోని తను చేస్తూ వేరే వాళ్ళకి ఈ విద్యని మన ఆర్ట్స్, మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉంటదో అది స్ప్రెడ్ చేస్తున్నారు. సో, ఆవిడ నాకు ఇన్‌స్పిరేషన్. ఇగ చూసిర్రు గదా! మొత్తం మీదైతే ఇది కథ. ఇగ థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మావోల కోసం మంచి మంచి సూచనలు చెప్పిర్రు. ఇగ కర్లయి కటాయి నేర్చుకోవాలంటే ఇగ మేడం దగ్గరికి రండి. ఇగ మీ బంగారు భవిష్యత్తుకైతే బాటలేస్తది. మంచిగా ఆరోగ్యంగా ఉండనీకే మొత్తం మీద మరి సూచనలైతే ఇస్తది. ఇగ చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్‌ను. మళ్ళా రేపు పొద్దుగాల మీ ముంగటుంటా.